Hi friends, this is Dr. Reddy and you are watching Dr. Reddy's Chemistry World channel. Friends, if you are watching first time, please subscribe this channel and share to your friends. Friends, ఈ వీడియోలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుందో ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చినట్లయితే ఫస్ట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి మీకు బోర్స్ అటామిక్ మోడల్ మీద క్వశ్చన్ కానీ లేకపోతే క్వాంటమ్ నెంబర్స్ ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ అయితే పక్కా. ఓకేనా, మీరు ఏవి చదవద్దు, ఈ బోర్స్ అటామిక్ మోడల్ క్వాంటమ్ నెంబర్ ఇవి మాత్రమే చదవండి ఈ అటామిక్ స్ట్రక్చర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ చాప్టర్కి వచ్చినట్లయితే మీకు ఇక్కడ 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈజ్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, వాట్ ఈజ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. సో తర్వాత ఈ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కన్నా ఎక్కువగా ఉంటుంది ఎందుకు. ఓకేనా, అదేవిధంగా ఈ అయనైజేషన్ ఎనర్జీని ఎఫెక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ మీకు అయితే అడగడం జరుగుతుంది. లేకపోతే ఎస్పీడిఎఫ్ వీటి గురించి ఒక ఎస్సే రాయమంటారు. లేదు పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏంటి, సో గ్రూప్లో పీరియడ్లో ఏ విధంగా ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ వేరీ అవుతాయనేటువంటి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇకపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి నేను ఇక్కడ ఒకే ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఈ ఇయర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ వన్ ఓన్లీ, సో రీడ్ దిస్ వన్ ఓన్లీ. ఓకే, డిస్క్రైబ్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బెంజీన్. ఓకేనా, సో ఎక్స్ప్లెయిన్ హాలోజినేషన్, ఆల్కలేషన్, అసైలేషన్, నైట్రేషన్ అండ్ సల్ఫోనేషన్ ఆఫ్ బెంజీన్. సో ఇక్కడ మీకు మొత్తంగా చూసినట్లయితే నేను ఫస్ట్ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్, సెకండ్ చాప్టర్ నుంచి 3 క్వశ్చన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్, మొత్తం 6 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 6 క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ అయితే పక్కా. ఓకేనా, ఓకే, నౌ ఐఎమ్ మూవింగ్ టు 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. థర్డ్ చాప్టర్ కెమికల్ బాండింగ్. సో ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్లో మీకు 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 4 కాన్సెప్ట్స్ ఏంటంటే ఒకసారి చెప్తాను. ఒకటి హైబ్రిడేషన్ కాన్సెప్ట్, ఇంకోటి హైడ్రోజన్ బాండ్ కాన్సెప్ట్, ఇంకొకటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేటువంటి కాన్సెప్ట్, ఇంకొకటి వెస్పర్ థియరీ. సో ఈ చాప్టర్ నుంచి నేను 8 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ 8 మార్క్స్ అనేది మీకు 4+2+2గా అడుగుతారు. ఓకేనా, సో ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి అడిగేదానికి ఛాన్స్ ఉందో ఫస్ట్ డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ హైబ్రిడేషన్కి వచ్చినట్లయితే ఈ హైబ్రిడేషన్లో మీకు PCl5, SF6 లేదా C2H4 లేదా C2H2 లేదా CH4 అనేటువంటి మాలిక్యూల్స్ మీద మీకు క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఇదే 4 మార్క్స్ క్వశ్చన్ని ఒకవేళ 2 మార్క్స్ క్వశ్చన్గా అడగాలి అంటే సో వాట్ రైట్ ద హైబ్రిడేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ అంటే PCl5లో హైబ్రిడేషన్ ఏంటి. ఓకేనా, sp3d అట్లా. SF6లో హైబ్రిడేషన్ ఏంటి, sp3d2. ఇదే క్వశ్చన్ని 2 మార్క్స్గా అడిగితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ హైడ్రోజన్ బాండ్. ఈ హైడ్రోజన్ బాండ్ని ఎలా అడుగుతారంటే సో వాట్ ఈస్ హైడ్రోజన్ బాండ్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ విత్ ఎగ్జాంపుల్స్ అని 4 మార్క్స్కి అడుగుతారు. లేదా అదే క్వశ్చన్ని 2 మార్క్స్కి అడగాలి అంటే వై H2O హ్యాస్ హయ్యర్ బాయిలింగ్ పాయింట్ దెన్ HF. సో ఈ విధంగా అయినా అడగచ్చు. ఓకేనా, కాకపోతే నెక్స్ట్ కాన్సెప్ట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ మీద మీకు క్వశ్చన్స్ 4 మార్క్స్కి ఎలా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ 1 ఎగ్జాంపుల్ అని 4 మార్క్స్కి అడుగుతారు. లేదా వాట్ టైప్ ఆఫ్ బాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ NH4Cl మాలిక్యూల్ అని కూడా అడిగేదానికి ఉంది. ఇది 2 మార్క్స్ అనమాట. ఓకేనా, కాకపోతే వెస్పర్ థియరీని డైరెక్ట్గా గివ్ అన్ అకౌంట్ ఆఫ్ వెస్పర్ థియరీ అని 4 మార్క్స్కి అడుగుతారు. లేదా ఆ వెస్పర్ థియరీ యొక్క అప్లికేషన్స్ని 2 మార్క్స్లో ఏ విధంగా అడుగుతారంటే ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. Even though nitrogen in ammonia is in sp3 hybridation, the bond angle deviates from 109 degrees 28 minutes. Explain అంటాడు. అంటే వెస్పర్ థియరీ ద్వారా నువ్వు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ 4 కాన్సెప్ట్స్ మీరు తరోగా ఉండండి. సో ఈ 4 కాన్సెప్ట్స్ నేర్చుకున్న వాళ్ళు ఫాజాన్ రూల్స్ కూడా నేర్చుకోండి, అది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, సో కెమికల్ బాండింగ్ చాప్టర్ చాలా 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 ఇంపార్టెంట్ చాప్టర్. సో ఎక్కువ టాపిక్స్ ఉన్నటువంటి చాప్టర్ కూడా ఇది. ఓకే, నెక్స్ట్ చాప్టర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో అయితే 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒకటి కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మీద, రెండోది ఈ గ్యాస్ లాస్ మీద. ఓకేనా, ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది.
సో ఒకటి కైనెటిక్ మాలిక్యులర్ థియరీ మీద రాకపోతే గ్యాస్ లాస్ మీద వస్తుంది, గ్యాస్ లాస్ మీద రాకపోతే కైనెటిక్ మాలిక్యులర్ థియరీ మీద వస్తుంది. ఓకేనా. సో ఈ కైనెటిక్ మాలిక్యులర్ థియరీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, సో రైట్ ద పాస్టేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అని థియరిటికల్ క్వశ్చన్ అడుగుతాడు. లేదా ఆ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని ఈ బాయిల్స్ లాని, చార్లెస్ లాని, గ్రహమ్స్ లాని లేదా డాల్టన్స్ లాని డెడ్యూస్ చేయమనేటువంటి మ్యాథమెటికల్ క్వశ్చన్ అయినా అడగచ్చు. ఓకే, ఏదర్ థియరిటికల్ క్వశ్చన్ ఆర్ మ్యాథమెటికల్ క్వశ్చన్. సో ఇది కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి. కాకపోతే గ్యాసెస్ లాలో ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మీకు 4 మార్క్స్కి డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ లేకపోతే గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. సో ఈ క్వశ్చన్ ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. గ్యాస్ లాస్ నుంచి 4 మార్క్స్కి అడిగితే డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ లేదా గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. ఇదే 4 మార్క్స్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఎలా అడుగుతారు అంటే ఓన్లీ స్టేట్ అండ్ ఇక్కడ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ని జస్ట్ స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ అని 2 మార్క్స్కి అడుగుతారు. ఓకే, లేకపోతే గ్రహమ్స్ లా స్టేట్ గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అని అడుగుతారు. లేదా అప్లికేషన్ ఓరియంటేషన్గా అడగాలి అంటే విచ్ ఆఫ్ ద గ్యాసెస్ డిఫ్యూజెస్ ఫాస్టర్ అమాంగ్ N2O2 అండ్ CH4Y అనేటువంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. లేదు ఇంకో రకంగా ఎలా అడుగుతారంటే హౌ మెనీ టైమ్స్ మిథేన్ డిఫ్యూజెస్ ఫాస్టర్ దెన్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ అని అడగడం జరుగుతుంది. ఓకేనా. ఇది అపార్ట్ ఫ్రమ్ దాట్ కైనెటిక్ ఎనర్జీ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. ఇది 2 మార్క్స్కు మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. సో క్యాల్కులేట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 5 moles ఆఫ్ నైట్రోజన్ అట్ 27 degrees అనేటువంటి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ థర్మోడైనమిక్స్. ఈ థర్మోడైనమిక్స్కి వచ్చినట్లయితే ఇక్కడ కూడా మీకు వెయిటేజ్ 4+2. ఓకేనా. సో ఈ 4 మార్క్స్ వచ్చేసి మీకు 4 మార్క్స్కి నేను ఇక్కడ 3 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఈ 3 క్వశ్చన్స్ పక్కాగా వీటిలో నుంచి వస్తాయి. సో ఒకటి స్టేట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మ్యాథమెటికల్ నోటేషన్, ఆ క్వశ్చన్ అడుగుతారు. లేదు హెస్లా మీద అడుగుతారు, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద హెస్లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. ఓకేనా. లేకపోతే ఎంట్రోపీ మీద అడుగుతారు, వాట్ ఈజ్ ఎంట్రోపీ, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అనేటువంటి క్వశ్చన్. ఇది 4 మార్క్స్కి మూడిట్లో ఒకటైతే పక్కాగా వస్తుంది. ఇక్కడ వీటిని 2 మార్క్స్కి ఎలా అడుగుతారు అంటే ఓకేనా. సో ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది మీకు, either 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ. ఓకేనా. సో ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని ఇలా అడుగుతారు 2 మార్క్స్కి, స్టేట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అదేవిధంగా హెస్లా, స్టేట్ హెస్లా. ఓకేనా. లేకపోతే వాట్ ఈస్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా అడిగేదానికి స్కోప్ ఉంది 2 మార్క్స్కి. ఓకే, నా కమింగ్ టు ద కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్. ఈ చాప్టర్లో మీకు 4 మార్క్స్ అయితే నేను ఇక్కడ 2 ఇస్తున్నాను, 3 ఇస్తున్నాను. ఈ మూడిట్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే పక్కా. ఓకే, సో ఒకటి డిరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ KC అండ్ KP ఫర్ ద ఫాలోయింగ్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ అని. ఈ విధంగా మీకు రియాక్షన్స్ ఇస్తారు. సో ఈ రియాక్షన్స్ ఇచ్చి వాటి మధ్య KC KP రిలేషన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకోటి సెకండ్ క్వశ్చన్, డిస్కస్ ద అప్లికేషన్స్ ఆఫ్ లీ చార్టియర్ ప్రిన్సిపల్ ఫర్ ద ఇండస్ట్రియల్ సింథసిస్ ఆఫ్ అమోనియా. ఇది కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇక లాస్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంటే ఈ 4 మార్క్స్కి. సో వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్, ఇలస్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్, ఇలస్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇది 4 మార్క్స్కి అయితే అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. కాకపోతే 2 మార్క్స్కి వచ్చినట్లయితే సో వాట్ ఈజ్ హోమోజీనియస్ ఈక్విలిబ్రియం, వాట్ ఈజ్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం, గివ్ అన్ ఎగ్జాంపుల్ అని, లేకపోతే వాట్ ఈజ్ లూయిస్ యాసిడ్, వాట్ ఈజ్ లూయిస్ బేస్ అని, లేకపోతే వాట్ ఈజ్ బ్రాన్స్టెడ్ యాసిడ్, వాట్ ఈజ్ బ్రాన్స్టెడ్ బేస్ అనేటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. లేకపోతే pH సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ ఇచ్చి సో వెయిట్లో KP = KC అవుతుందని, లేకపోతే KP = KC అనేటువంటి కొన్ని రియాక్షన్స్ కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ రాయండి అని కానీ అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది కెమికల్ ఈక్విలిబ్రియం సంబంధించినటువంటి క్వశ్చన్స్. నా కమింగ్ టు ద స్టాయికోమెట్రీ. ఈ స్టాయికోమెట్రీలో అయితే 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ 4 మార్క్స్ నుంచి అయితే మీకు ఓన్లీ 2 ఉన్నాయి, వీటిలోనే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఈ చాప్టర్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అనమాట. వీటిలో ఫుల్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో బ్యాలెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ రిడాక్స్ రియాక్షన్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. సో ఈ క్వశ్చన్ రాకపోతే ఈ క్వశ్చన్ అడుగుతారు అనమాట, ఈ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ అడుగుతారు. ఓకే, సో సెకండ్ క్వశ్చన్, డిటర్మైన్ ద ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా ఫర్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అని. సో మీకు ఇక్కడ కార్బన్ దానికి సంబంధించినటువంటి పర్సెంటేజ్, వెయిట్ పర్సెంటేజ్ ఇస్తారు.
ఓకే, హైడ్రోజన్, ఇట్లా కొన్ని ఎలిమెంట్స్ యొక్క వెయిట్ పర్సెంటేజ్ ఇస్తారు, వాటి మాలిక్యులర్ వెయిట్ ఇస్తాడు. సో క్యాలిక్యులేట్ ఇట్స్ ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా అనేటువంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ 2 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి ఏమడుగుతారంటే ఎక్కువగా మోల్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఓకేనా, మోల్స్ ఇచ్చి వెయిట్ కనుక్కోవడం కానీ, వెయిట్ ఇచ్చి మోల్స్ కనుక్కోవడం కానీ. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ థర్డ్ క్వశ్చన్స్లో వెయిట్ ఇచ్చాడు, మోల్స్ ఇచ్చాడు, వెయిట్ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చాడు, వెయిట్ ఇచ్చాడు, మోల్స్ కనుక్కోమన్నాడు. లేకపోతే ఈక్వాలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, లేకపోతే ఆక్సిడేషన్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇలాంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మీకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో ఈ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో కూడా 4+2 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఈ 4 మార్క్స్లో మీకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ రెండింటి నుంచే ఖచ్చితంగా అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రేట్స్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రేట్స్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్, అయానిక్ హైడ్రేట్స్, ఈ 4 హైడ్రేట్స్ గురించి సూటబుల్ ఎగ్జాంపుల్స్తో రాయమని అడుగుతారు 4 మార్క్స్కి. ఇంకో క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ నోట్ ఆన్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఆర్ జియోలైట్ మెథడ్, కాల్గాన్ మెథడ్, లేకపోతే అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ మెథడ్. ఈ 3 మెథడ్లో ఏదో ఒక మెథడ్ అయితే 4 మార్క్స్కి అడగడం జరుగుతుంది. ఇక్కడ 2 మార్క్స్కి వచ్చినట్లయితే డిఫైన్ ద టర్మ్ హైడ్రేట్స్ అని, హౌ దే ఆర్ క్లాసిఫైడ్ అని, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ సిన్ గ్యాస్ అని, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు అడిగేదానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చినట్లయితే ఇక్కడ కూడా మీకు 4 మార్క్స్కి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వెయిటేజ్ కూడా 4+2+2+ అంటే మొత్తం ఎస్ అండ్ పీ బ్లాక్, ఎస్ బ్లాక్ నుంచి అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, పీ బ్లాక్ నుంచి 4+2 వస్తాయి. సో మొత్తం 4+2+2+2 అంటే 4+222 అనమాట. ఓకేనా. ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ఏది వస్తుందంటే ఒకటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవే చదవండి, ఇంకా వేరే ఏం అవసరం లేదు. సో ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్. ఓకేనా. ఇంకోటి 4 మార్క్స్కి ఇంకోటి అడిగేదానికి ఛాన్స్ ఏముందంటే వాట్ డూ యూ అండర్స్టాండ్ బై అల్లోట్రోపీ, ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్, క్యాటనేషన్, ఈ 3 యొక్క డెఫినేషన్స్ అడుగుతారు. ఓకేనా. సో ఇక 4 మార్క్స్ క్వశ్చన్స్ పక్కన పెడితే 2 మార్క్స్ ఇక్కడ చూడండి. సో డైమండ్ గ్రాఫైట్ మీద 2 మార్క్స్ ఎలా అడుగుతారంటే, ఒకవేళ ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ఇది అవడకపోతే 2 మార్క్స్ ఇదే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే వై ఈజ్ డైమండ్ హార్డ్, వై గ్రాఫైట్ యాక్ట్ యాజ్ లూబ్రికెంట్, ఇలాంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా. ఒకవేళ అల్లోట్రోపీ మీద మీకు క్వశ్చన్ 4 మార్క్స్ రాకపోతే 2 మార్క్స్లో ఎలా అడుగుతారంటే వాట్ ఈజ్ అల్లోట్రోపీ, గివ్ ద క్రిస్టలైన్ అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అనేటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనమాట, ఇది 2 మార్క్స్కి అడుగుతారు. ఒకవేళ అప్లికేషన్ ఓరియంటేషన్లో అయితే వై TLCl ఇస్ మోర్ స్టేబుల్ దెన్ TLCl3 ఎక్స్ప్లెయిన్ అంటారు. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ని ఇలా అడుగుతారు, లేదా అప్లికేషన్ ఓరియంటెడ్లో అనేది ఈ క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ బికాస్ ఆఫ్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ వల్ల TLCl ఇస్ మోర్ స్టేబుల్ అనేటువంటి కాన్సెప్ట్ మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ లాంథనైడ్ కాంట్రాక్షన్, వాట్ ఈజ్ లాంథనైడ్ కాంట్రాక్షన్ అని డైరెక్ట్గా థియరిటికల్ క్వశ్చన్ అడుగుతారు, లేదు అప్లికేషన్ ఓరియంటెడ్లో వై అటామిక్ రేడియస్ ఆఫ్ గ్యాలియం ఇస్ లెస్ దెన్ దట్ ఆఫ్ అల్యూమినియం అని రివర్స్లో అడుగుతారు అనమాట. ఓకే. నెక్స్ట్ వై బోరాన్ ఈజ్ అనేబుల్ టు ఫార్మ్ BF63- అయాన్, ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఫ్రీక్వెంట్గా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇంకోటి ప్యాసివిటీ మీద, అల్యూమినియం రియాక్ట్స్ విత్ డైల్యూట్ HNO3 బట్ నాట్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3, వై. ఓకేనా. సో రైట్ ద యూజెస్ ఆఫ్ ZSM5, నాట్ ఓన్లీ దిస్ వన్. సో ఇక్కడ యూజెస్ మీద మీకు కొన్ని మెటల్స్ ఇస్తారు, వాటి యొక్క యూజెస్ రాయండి అంటారు. సో యూజెస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఈ S&P బ్లాక్లో, వాటిని మీరు కొద్దిగా చూసుకోండి. ఓకేనా. కాకపోతే లాస్ట్ చాప్టర్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఈ 2 క్వశ్చన్స్లో ఒకటైతే పక్కాగా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఈ కాల్షియం కార్బైడ్ని హైడ్రాలసిస్ చేస్తే ఏమొస్తుంది, అస్లిన్ అనేటువంటి గ్యాస్ వస్తుంది. ఈ అస్లిన్ని హాట్ మెటల్ ట్యూబ్ ద్వారా చేస్తే బెంజిన్ వస్తుంది. బెంజిన్ని ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చేస్తే టోలిన్ అనేటువంటి కాంపౌండ్ వస్తుంది. ఓకే, ఇది చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ని అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఆర్గానిక్ కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేయొచ్చు, కానీ ఈ 2 క్వశ్చన్స్ని అయితే మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట. ఓకే. సో ఇథలిన్ని బ్రోమినేషన్ చేస్తే ఏమొస్తుంది, ఓకేనా, అడిషన్ రియాక్షన్ జరిగి బ్రోమిన్స్ అనే 2 యాడ్ అవుతాయి. తర్వాత ఆల్కహాలిక్ KOHలో యూజ్ చేసినప్పుడు మళ్ళీ డీహైడ్రో హాలోజినేషన్ జరిగి మళ్ళీ మీకు ఏమొస్తుంది, మళ్ళీ ఆల్కీనే వస్తుంది అనమాట. మళ్ళీ ఆల్కీని బ్రోమినేషన్ చేస్తే మళ్ళీ అడిషనే జరుగుతుంది. ఓకేనా.
సో అట్లా మీకు ఈ క్వశ్చన్స్ రెండు కూడా చాలా చాలా ఈజీ. ఓకే, సో వీటి నుంచి ఒక క్వశ్చన్ అయితే పక్కాగా అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినట్లయితే సో మీకు IUPACకి సంబంధించి క్వశ్చన్స్ 2 మార్క్స్ అడగవచ్చు, లేదా నేమ్డ్ రియాక్షన్స్లో వుడ్స్ రియాక్షన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్, కోల్బే ఎలక్ట్రోలైసిస్. సో ఈ 4 ఏదో ఒక క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. కాకపోతే కన్ఫర్మేషన్స్లోకి వస్తే ఈథేన్ యొక్క కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ రాయండి అని అడుగుతాడు, లేదా ఫంక్షనల్ ఐసోమర్స్ C3H6Oకి రాయండి. ఓకే, ఐసోమెరిజంలో ఫంక్షనల్ ఐసోమెరిజం కొద్దిగా ఇంపార్టెంట్, స్ట్రక్చరల్ ఐసోమెరిజం కూడా కొద్దిగా ఇంపార్టెంట్. అవి రెండు చూసుకొని 2 మార్క్స్కి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాకపోతే జామెట్రికల్ ఐసోమెరిజం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం మీద మీకు క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.